హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 kg వరకు మామిడికాయలను తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఆవకాయ పచ్చడికి ఇలా గట్టిగా ఉన్న ఫ్రెష్ మామిడికాయలు అయితే పచ్చడి టేస్ట్ బాగా వస్తుంది, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇవి ఇలా ఒక 5 నిమిషాలు పొడిగా ఆరిన తర్వాత వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నట్లయితే ముక్కల్లో ఏదైనా వెట్టు ఉంటే డ్రై అయిపోతాయి, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈలోపు మనం ఆవకాయ పచ్చడికి కావాల్సిన పౌడర్స్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి కల్లుప్పుని ఇలా మిక్సీ పట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే పచ్చడి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని సాల్ట్ పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 400 గ్రామ్స్ వరకు ఆయిల్ పోసుకొని ఇందులోకి 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది ఆప్షన్, కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా తిరుమాత వేసుకొని ఆయిల్ని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రను ఇలా పౌడర్గా చేసుకుందాం. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సాల్ట్, కారంను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. నేను ఇక్కడ మామిడికాయలు 1 kg తీసుకున్నా కాబట్టి ఇందులోకి 50 గ్రామ్స్ సాల్ట్, ఒక 100 గ్రామ్స్ వరకు కారం వేసుకున్నాను. అలాగే ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న సాల్ట్, కారం, వెల్లుల్లి పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పౌడర్స్ అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇవి పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే మనం ముందుగా తిరుమాత వేసుకున్న ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి పొడిగా ఉన్న ఒక 2 డేస్కి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది, కొంచెం గ్రేవీగా ఫామ్ అవుతుంది. ఒక 2 డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ సరిపోలేదనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కాగబెట్టుకొని. అలాగే ఉప్పు, కారంని కూడా టేస్ట్ చేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఏదైనా జాడీలో లేదా సీసాలో ఉంచుకోవాలి. అంతే అండి, ఆవకాయ పచ్చడి రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.